రైట్ శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ తో పాటు డ్యాం మరమ్మతులు చేపట్టబోతున్నారు. 6-7 ఏళ్లుగా నిపుణుల కమిటీల సిఫార్సులు కాగితాలకే పరిమితం కాగా ఈసారి మరమ్మతులు ప్రారంభించబోతున్నారు. అందుకోసం గత ఏడాది మే నెలలో నిపుణుల గ్రూప్ ను ఏర్పాటు చేసింది కేంద్ర జల సంఘం. ఈ మేరకు 2 రాష్ట్రాలకు సిడబ్ల్యూసీ లేఖ రాసింది. శ్రీశైలం డ్యాం దిగువ భాగంలో ఆప్రాన్ దెబ్బతినడం, ప్లంజ్ పూల్లో భారీ గొయ్యి ఏర్పడి డ్యాం భద్రతకే ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలో నేషనల్ డ్యాం సేఫ్టీ డ్యాం ను పరిశీలించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై 2025 మే నెలలో నివేదిక ఇచ్చింది. ప్లంజ్ పూల్ మరింత కోతకు గురై స్పిల్వే దెబ్బతినకుండా ఏర్పాటు చేసిన సిలిండర్లలో 1 నుంచి 39 వరకు మార్చాలని సూచించింది. ఎన్డీఎస్ఏ సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ పలు దఫాలు కేంద్ర జల సంఘంతో చర్చించిన తర్వాత కూడా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. రైట్ శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ తో పాటు డ్యాం మరమ్మతులు చేపట్టబోతున్నారు. రైట్ ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. ఈ యొక్క శ్రీశైల జలాశయానికి సంబంధించినటువంటి డ్యాం భద్రత ప్రమాదంలో పడినట్లుగా 2009 వరదల్లో ఏర్పడిన వరద ప్రవాహం కారణంగా శ్రీశైలం డ్యాం దిగువ ప్రాంతంలో ఏర్పడినటువంటి ప్లంజ్ పూల్ అత్యంత ప్రమాదకరంగా మారిందని చెప్పి పలు టెక్నికల్ కమిటీస్ కానీ నిపుణుల బృందాలన్నీ కూడా పలుమార్లు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినప్పటికీ వాటి మీద ఎటువంటి చలనం లేకపోయింది. అయితే కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర జల సంఘంతో ఈ యొక్క సంప్రదింపులు జరపడం, దానికి సంబంధించినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి చేసుకొస్తూ విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో ఈ యొక్క మొత్తం అంశం కూడా ఒక కొలిక్కి వచ్చినట్లుగా మనం భావించాలి. ఎందుకంటే 2009లో ఈ వరదల కారణంగా పెద్ద ఎత్తున, అంటే దాదాపు 220 మీటర్ల మేర యొక్క గొయ్యి ఏర్పడినట్లుగా ప్లంజ్ పూల్ ప్రాంతంలో ఏర్పడింది. వాటిని ఆ యొక్క ప్రమాదాన్ని నివారించేందుకు ఏర్పాటు చేసిన సిలిండర్లు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో మొత్తం శ్రీశైలం డ్యాం యొక్క మనుగడకే ప్రమాదం ఏర్పడిందన్న భయాందోళనలు రేకెత్తిన సమయంలో ఈ యొక్క మరమ్మతులు చేపట్టడానికి ప్రభుత్వాలు ముందుకొచ్చిన పరిస్థితి. అయితే జల సంఘం యొక్క ఇచ్చిన సిఫారసుల మేరకు ఏదైతే ఈ యొక్క గత సంవత్సరం 2025 సంవత్సరంలో నిపుణుల కమిటీ అక్కడ పర్యటించి మొత్తంగా కూడా డ్యామ్ లో ఎంత మేరకు ఈ యొక్క మరమ్మతులు చేపట్టాలి, దీర్ఘకాలికంగా ఏ విధమైనటువంటి చర్యలకు ముందుకెళ్లాలి, స్వల్పకాలికంగా తక్షణమే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అన్న అంశాల మీద పూర్తి స్థాయిలో కూడా నివేదిక అందించింది. అయితే ఇది 2025 మేలోనే ఈ యొక్క నివేదిక ఇచ్చినప్పటికీ కూడా అది కాగితాలకే పరిమితమై అప్పటి నుంచి కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర జలశక్తి సంఘంతో కూడా సంప్రదింపులు జరపడం, ఇవన్నీ కూడా చేసిన కారణంగా ఒక పూర్తి స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది, తక్షణమే గ్రౌండ్ లెవెల్లో ఈ యొక్క మరమ్మతులు ప్రారంభించడానికి ఏర్పాటు చేయాలని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీంట్లో ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రెండింటికి సంయుక్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీదనే ఉండటంతో ఆంధ్రప్రదేశ్ చొరవ తీసుకుంది. అయితే ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఎందుకంటే కేంద్ర జల సంఘంలోని డిజైన్స్ విభాగానికి చెందినటువంటి చీఫ్ ఇంజనీర్ వివేక్ త్రిపాఠి చైర్మన్ గా వ్యవహరిస్తూ ఈ యొక్క మొత్తం సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో వివిధ రకాలైనటువంటి డైరెక్టర్లను తీసుకుని ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలు జిల్లాకు చెందినటువంటి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ గా ప్రధానంగా ఉంటున్నారు. అయితే ఇంకా తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారన్న దాన్ని ఇంకా నివేదికలో వెల్లడించలేని పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో కూడా మొత్తంగా మనం డ్యామ్ యొక్క 12 బ్లాకులకు సంబంధించి అనాలిసిస్ చేయాలి ఉంది. దీర్ఘకాలికంగా ఎలాంటి చర్యలు చేపట్టాలనేది జల సంఘాన్ని కూడా సంప్రదించి మరొకసారి ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తులు ఇవ్వాలి. దాని మీద పూర్తి స్థాయిలో ఒక నివేదికను తీసుకుంటూ ఈ నిపుణుల కమిటీ యొక్క పర్యవేక్షణలో మరమ్మతులు ప్రారంభించాలి అన్నది ఈ యొక్క జల సంఘం సూచించినటువంటి నివేదికగా మనకు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు వెయిట్ చేసినట్లుగా శ్రీశైల ప్రాజెక్టు యొక్క మనుగడ ప్రమాదం నుంచి తప్పించడానికి ఒక నిపుణుల కమిటీ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. దీనికి సంబంధించి ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావటం, జల సంఘం పర్యవేక్షణలో, కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో ఈ యొక్క మొత్తం కమిటీ పనిచేస్తూ ముందుకు వెళ్ళటం అన్నది
స్వాగతించాల్సిన అంశంగా కూడా ఇటు రైతు సంఘాల నేతలతో పాటు ఇటు నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.